భక్తుల కోసం గుడి కట్టిస్తే ట్రస్ట్ పేరుతో 20 లక్షలు మింగేశారని ఆరోపించారు సినీ నటి జయలలిత. హైదరాబాద్ కూకట్పల్లి నిజాంపేటలో శ్రీసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత చిట్టిబాబుతో కలిసి లతా చౌదరి విరాళాలు పోగేసి ఆలయం నిర్మించారు. అయితే ట్రస్ట్ సభ్యురాలుగా ఉన్న లతా చౌదరి 20 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని జయలలిత ఆరోపించారు. నిధుల గురించి అడిగితే పోలీసులతో కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఒక ట్రస్ట్ మెంబర్ గా నాకు తెలిసింది ఎంతైతే ఈ 4 సంవత్సరాల నుంచి బాబాకి సేవ చేసుకుంటున్న ఈ భక్తులు, ఈ నిజమైన భక్తులకి తెలిసింది చాలా ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ అవకతవకలు జరుగుతున్నాయి. సాయి భక్తులందరికీ, వివిధ గుడులకు సంబంధించిన భక్తులందరికీ కూడా చేసే మనవి ఏంటిదంటే, గుడికి ప్రశాంతత కోసం వస్తాం. అయితే మేము భక్తులుగా గుడి కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వస్తూ ఉన్నాము, సేవ చేస్తున్నాం. మాకు తెలిసిన వివరాల ప్రకారం ఏంటంటే గుళ్ళో ఫ్రాడ్ జరుగుతుంది అనే విషయం తెలిసింది. ట్రస్టీలో 4 పేర్లే ఇక్కడ బోర్డు మీద ఉంటాయి. 3 ఎప్పుడు ఒకరికి అండగా ఉంటారు. 1 మ్యాన్ షో. ఇక్కడ లతా చౌదరి తప్ప మిగతా ఏ మెంబర్స్ కనిపించారు గుళ్ళో. ఆమె ట్రస్టీ, మేనేజింగ్ ట్రస్టీ అని ఆమె చెప్పుకున్నది. ఎవరు ఎన్నుకోలేదు ఆమెను మేనేజింగ్ ట్రస్టీ అని చెప్పేసి. నేను గుడికి డబ్బులు తెచ్చాను, నేను కట్టించాను అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రచారం చేసుకొని గుడికి సంబంధించి పేరు చెప్పుకుంటూ అమెరికాలో ఇక్కడ గుడి పేరు చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం అనేది